దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి దేవుని సన్నిధి, దేవుని కృప మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు ఇంతవరకు మనలను పోషించి నడిపించి కాసి కాపాడినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ గల్ల మా తండ్రి, పరిశుద్ధుడా నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి తండ్రి. రాత్రి కూడా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ప్రతి ఆటంకమును అడ్డమును తొలగించండి అయ్యా. నీ సన్నిధి సమూహం మాకు తోడుగా ఉంచండి. నీ లేఖనంలో నుంచి అనేక విషయాలు మాతో మాట్లాడండి. ప్రభు రాకడ ఆసన్నమైంది. ప్రభు రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. దేవుని భయము, దేవుని భక్తి, దేవుని ఆత్మ అభిషేకం మాకు దయచేయండి. ఈ రాత్రి కూడా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. నీ సన్నిధిలో ఎంతమంది వాక్యాన్ని విని ఆశీర్వదించబడుతున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి, జ్ఞాపకం చేసుకోండి. ప్రభు రాకడికి సిద్ధపరచండి, వారి కాపుదలు దయచి యేసయ్య నామములో అడిగి పొందుకున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆది అపోస్తుల ఉపదేశముల్ రాబో మహిమలో నిల్చుటకై. ఆది అపోస్తుల ఉపదేశముల్ రాబో మహిమలో నిల్చుటకై. అపవాది తంత్రాన్ని జయించుటకు, అపవాది తంత్రాన్ని జయించుటకు విశ్వాసము కొసగితివే. ప్రభువా నీ సముఖమునందు సంతోషము కలదు. హల్లెలూయా సదా పాడెదము. హల్లెలూయా సదా పాడెదము. ప్రభువా నీ సముఖమునందు పాపపు ఊబిలో నేనుండగా ప్రేమతో నన్ను ఆకర్షించితివే. పాపపు ఊబిలో నేనుండగా ప్రేమతో నన్ను ఆకర్షించితివే. కల్వారి రక్తంతో శుద్ధి చేసి, కల్వారి రక్తంతో శుద్ధి చేసి రక్షించి పరిశుద్ధులతో నిలిపి. ప్రభువా నీ సముఖమునందు సంతోషము కలదు. హల్లెలూయా సదా పాడెదము. హల్లెలూయా సదా పాడెదము. ప్రభువా నీ సముఖమునందు సముద్ర తారంగముల వలె శోధనలెన్నో ఎదురైనను. సముద్ర తారంగముల వలె శోధనలెన్నో ఎదురైనను. ఆదరణకర్త చే ఆదరించి, ఆదరణకర్త చే ఆదరించి నీ నిత్య కృపలో భద్రపరిచి. ప్రభువా నీ సముఖమునందు సంతోషము కలదు. హల్లెలూయా సదా పాడెదము. హల్లెలూయా
అపోస్తుల ఉపదేశము రాబోవు మహిమలో నిల్చుటకై ఆది అపోస్తుల ఉపదేశము రాబోవు మహిమలో నిల్చుటకే అపవాది తంత్రాలు జయించుటకు అపవాది తంత్రాలు జయించుటకు విశ్వాసము నాకొసగితిరే ప్రభువాని సముఖము నందు సంతోషము కలదు హల్లెలూయా సదా పాడెదను హల్లెలూయా సదా పాడెదను ప్రభువాని సముఖము నందు హల్లెలూయా ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క బిడ్డకి యేసు క్రీస్తు నామంలో ప్రేమ వందనాలు, ప్రేమ వందనాలు, ప్రేమ వందనాలు. ఈ రాత్రి లేఖనంలో నుంచి దేవుడు సూటిగా తేటగా మనతో మాట్లాడి మనల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. గత 3 రాత్రుల నుంచి మనం దేవదూతలు దేవుడు మనకి కాపుదల ఇచ్చారు, దేవదూతల కాపుదల ఎవరెవరికి ఇచ్చాడు, ఆ ఇచ్చిన వల్ల ఆత్మీయ జీవితం ఎలా ఉంది అనేది మనం బైబిల్లో ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈ దినాల్లో మనము దేవుని సన్నిధి, దేవదూతల సన్నిధి, దేవునితో సావాసం, సిద్ధపాటు ఈ దినాల్లో మనకు కావాలి. కనుక భూలోకంలో ఉంటున్న బిడల మీద దేవదూతలు మన పేరు, మన ఇల్లు, మన కుటుంబం ఎరిగి ఉన్నారంట. ప్రతి రాత్రి ఒక 3 రాత్రుల నుంచి మనం ఈ యొక్క దేవదూతలు మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నట్లుగా లేఖనంలో ఒక్కొక్కరు ఎలాగ దేవదూతల చేత నడిపించబడ్డారో అనేది మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈ రాత్రి కూడా దేవుడు మనతో అనేక విషయాలు మాట్లాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీర్తనలు 34వ కీర్తన 7వ వాక్యము. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 91వ కీర్తన 11-12 వచనాలు. 91వ కీర్తన 11-12 వచనాలు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములు రాయి తగులకుండా. చాలమ్మా. నిర్గమకాండము 23:23 నిన్ను గూర్చి, నీ మార్గాన్ని గూర్చి దేవుడు ఒక దూతకు ఆజ్ఞాపిస్తాడు. ఆ దూత నిన్ను నడిపిస్తాడు. అయితే నీవు ఆయన మాట జాగ్రత్తగా విని. నిర్గమకాండము 23:23 సార్. మోషేకు నా దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను. 23:20 ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి. అది చదవండి. నేను సిద్ధపరిచిన చోటుకు నేను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నా. మోషేతో దేవుడు చెప్తున్నాడు, నా దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను. సిద్ధపరిచిన చోటుకి ఆ దూత నిన్ను తీసుకొని వచ్చేస్తుంది. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్లు, ఎన్ని గడ్లున్నా సరళం చేసి దూత నిన్ను సియోనికి నడిపించే దూత, వాగ్దానం భూమికి నడిపించే దూత. హల్లెలూయా. కనుక నా దూతను నీకు ముందుగా పంపిస్తాను. మొన్నటి రాత్రి యేసేపుకి
దేవదూత తోడుగా ఉండి, నీతిమంతుడైన యేసేపు దూత తోడుగా ఉండి ఎలా నడిపించిందో మనం చూడగలిగాం. నిన్న రాత్రి హాగర్, అబ్రాహాము ఇంట్లో ఉన్న హాగర్కి దేవదూత తోడుగా ఉండి ఆయా పరిస్థితుల్లో చెయ్యి విడవక ఎట్లా నడిపించిందో మనం చూశాం. ఈ రాత్రి కూడా ఒక ఇంటిలోకి దేవదూత వచ్చింది, ప్రార్థన చేసే ఇంట్లోకి. ఒక ఇంట్లోకి పరలోకం నుంచి దేవదూత దిగి వచ్చింది. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 3వ వాక్యాన్ని ఒకసారి చదవండి నాన్న. పగలు ఇంచుమించు 3 గంటల వేళ, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట, కొర్నేలు అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. దర్శనమందు తేటగా కనపడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, దూత వైపు తేరి చూచి భయపడెను. ప్రభువా ఏమని అడిగింది. అవ్వా ఏమని చాలు. ఇక్కడ మనం చదివినప్పుడు కొర్నేలు ఇంటికి దేవదూత దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొర్నేలు ఇంటికి దేవదూత దిగి వచ్చి కొర్నేలుతో దేవదూత మాట్లాడుతూ ఉంది. దేవదూత కొర్నేలుతో మాట్లాడుతుంది, కొర్నేలు దేవదూతతో మాట్లాడుతున్నాడు. కొర్నేలు ఎక్కడున్నాడు అని అంటే విటలి పటాలం అనబడిన పటాలములో ఆయన ఉన్నాడు. చాలా పెద్ద అధికారి, 300 మందికి అధికారి, శతాధిపతి, మంచి పదవి, మంచి పేరు పొందినవాడు, సైన్యాన్ని కలిగినవాడు, గవర్నమెంట్ ఉద్యోగం కలిగినవాడు, చాలా బంధువులు మిత్రులు కలిగినవాడు, చాలా ఆ ప్రదేశంలో పేరు పొందినవాడు. అయితే ఈయన ఈదుడు కాదండి, అన్యుడు. ఈదుడు కాదు, అన్యుడు. ఈదులు అన్యులతో మాట్లాడరు, సావాసం చేయరు, పలకరించరు, మంచినీళ్ళు కూడా తాగరు. అయితే ఈ కొర్నేలు ఏం తెలుసుకున్నాడంటే, ఇశ్రాయేలీయుల దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా. యూదులు దేవుడే నిజమైన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు అని తెలుసుకున్నాడండి. తెలుసుకొని దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఎంతో భయముతో భక్తితో ఎదురు చూస్తున్నాడు. చూడండి పిల్లరా, ఒక ఇంటికి దేవదూత దిగి వచ్చిందంటే వాళ్ళల్లో కొన్ని కార్యాలు, దేవునికి ఇష్టమైన కార్యాలు ఉంటేనే దేవదూత వస్తుంది. ఈ రాత్రి విశేషంగా ఎస్పెషలీ కొర్నేలు ఇంట్లో అడుగుపెట్టిన దేవదూత మీ ఇంట్లో అడుగుపెట్టును గాక. హల్లెలూయా. కొర్నేలు ఇంటికి వచ్చిన దేవదూత మీ ఇంటికి వచ్చును గాక. కొర్నేలుతో మాట్లాడిన దేవదూత మీతో మాట్లాడును గాక. హల్లెలూయా. కొర్నేలు ఇంటికి తీసుకొచ్చిన వర్తమానం దేవుడు నీ ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. కనుక ఒక ఇంటికి దేవదూత రావాలి అంటే ఆ ఇంట్లో దేవునికి ఇష్టమైన కార్యాలు ఆ వ్యక్తిలో ఉండాలి. ఆ ఇంటిలో స్తుతులు ఉండాలి, ఆ ఇంటిలో ప్రార్థన ఉండాలి, ఆ ఇంట్లో దేవుని భయం ఉండాలి. దేవదూత ఊరికనే మన ఇళ్ళలోకి రాదు. కనుక పిల్లరా, దేవదూత యూదులు కాకపోయినా, అన్యుడే అయినా, శతాధిపతి అయినా, ఆయనలో దేవునికి ఇష్టమైన కార్యాలు ఒక 12 కార్యాలు ఉన్నాయండి. ఎన్ని కార్యాలు? శతాధిపతిలో దేవునికి ఇష్టమైన కార్యాలు 12 కార్యాలు ఉన్నాయి.
కొర్నేలు అనే పేరు దేవదూతలకి తెలిసి ఉంది, దేవుడికి తెలిసి ఉంది, వాళ్ళ ఇల్లు ఎక్కడుందో తెలిసి ఉంది. దేవునికి దేవదూతలకి అడ్రస్ అంతా తెలిసింది, చూస్తూ ఉన్నారు. మన ఇంటి సమాచారం ఏంటో, మన ఇంట్లో ఎంతమంది ఉంటున్నామో, ఎవరు ఏం చేస్తున్నామో దేవుడు దేవదూతలు చూస్తూనే ఉంటారు. పొద్దున్నే మీరు లేచి 3 గంటలకి 4 గంటలకు లేచి స్తోత్రాలు చెప్తా ఉంటే ఆ స్తోత్రాలు తీసుకొని వెళ్ళటానికి దేవదూతలు మన ఇంటికి వస్తాయి. కనుక ఆ దినాల్లో చాలా గడ్డు దినాలు, భయంకర దినాలు. కనుక ఆ దినాల్లో యేసు ప్రభు దేవుడని నోటితో ఒప్పుకుంటే ఎలివేసేవాళ్ళు, చంపేవాళ్ళు. ఆ దినాల్లోనే శతాధిపతి యేసు నామందు విశ్వాసం ఉంచి యేసు దేవుడని నమ్మాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనం చదువుకునే ప్రతిరోజు చదువుకునే మూలవాక్యం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. కనుక మొట్టమొదట ఈ కొర్నేలులో ఉన్న మొట్టమొదట కార్యం ఏంటంటే, మనం అపోస్తలుల కార్యాలు 10:1 మనం చదివితే, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. భక్తిపరుడు, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. భక్తిపరుడు, మొట్టమొదట ఆయనలో ఉన్న కార్యం ఏంటి? భక్తిపరుడు. దేవుడు మీ నోరులు తెరుచును గాక. భక్తిపరుడు. భక్తి ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి ఏం కలుగు చేస్తుందంటే దేవుని యందు విశ్వాసం కలుగు చేస్తుంది. భక్తి ఏం కలుగు చేస్తుందంటే దేవుని యందు భయం కలుగు చేస్తుంది. భక్తి ఉండాలి. బైబిల్లో మనం చదివేటప్పుడు భక్తి పరులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. భక్తిహీనులకు కాపుదల లేదు, భక్తి పరులకు కాపుదల ఉంది. కానీ భక్తిహీనుల గుడారాలు వేరుగా ఉంటాయి, నీతిమంతుల గుడారాలు వేరుగా ఉంటాయి. అబ్రహాం, ఇసాకు, యాకోబుల గుడారాల్లో దేవుని మహిమ, దేవుని విశ్వాసం, దేవదూతల సన్నిధి ఉంది. ప్రియమైన విశ్వాసులారా, దేవుని పిల్లలారా, ప్రతిరోజు మనం భక్తిపరుడు అంటే ఆయన భక్తిపరుడు. మనం ఎలాంటి భక్తిని చేస్తున్నాం? దేవునికి అనుకూలమైన భక్తి చేస్తున్నాడు, దేవునికి ఇష్టమైన భక్తిని చేస్తున్నాడు, యథార్థమైన భక్తిని చేస్తున్నాడు. దేవదూతల ఆ భక్తిని చూస్తున్నాయి, దేవుడు ఆ భక్తిని చూస్తున్నాడు. భక్తిపరుడై ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 7వ అధ్యాయం 2వ వాక్యంలో కూడా శతాధిపతి అని రాయబడింది. శతాధిపతి, ఇంకొక శతాధిపతికి, ఆ శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసులను స్వస్థపరచవలనని, దాసులను స్వస్థపరచాలని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపాడు. చూసారా, ఈ శతాధిపతి వేరు. అంటే ఆయన కూడా, కొర్నేలు కూడా శతాధిపతే. ఆయనలో ఉన్న విశ్వాసం వేరు, ఈయనలో ఉన్న విశ్వాసం వేరు. యేసయ్య ఏం చెప్పాడంటే, శతాధిపతి విశ్వాసం చూసి, ఇంత గొప్ప విశ్వాసం నా పిల్లల్లో కూడా నేను చూడలేదు అని చెప్పాడు. ఇంత గొప్ప విశ్వాసం నా పిల్లల్లో కూడా నేను చూడలేదు. శతాధిపతి అంత గొప్ప విశ్వాసం ఉంచాడు. నీ అడుగు నా ఇంట్లో పెట్టడానికి కూడా నేను ఏ యోగ్యత లేదయ్యా, అర్హుణ్ణి కాదు అన్నాడు. అంత శతాధిపతి. గొప్ప విశ్వాసం, తగ్గించుకునే విశ్వాసం, లోబడే విశ్వాసం. అయితే కొర్నేలులో ఉన్నది మొట్టమొదటి ఏంటండి? భక్తి. భక్తి. కొర్నేలులో ఉన్నది భక్తి.
దేవుడు కోరుకునేది భక్తి, యథార్థమైన భక్తి. భక్తిలో కూడా నామకార్థమైన భక్తి ఉంటుంది, పైన భక్తి ఉంటుంది, ఆచారం కలిగిన భక్తి ఉంటుంది, అలవాటు ప్రకారం భక్తి ఉంటుంది, యథార్థమైన భక్తి ఉంటుంది. యథార్థమైన భక్తి ఎప్పుడూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది, ఏ దేశం వెళ్ళినా ఉంటుంది, ఏ కష్టంలో ఉన్నా ఉంటుంది, ఏ కరువులో ఉన్నా ఉంటుంది, ఏ కరోనాలోనూ ఉంటుంది. యథార్థమైన భక్తి ఆయనకి ఆనందకరంగా కలుగు చేస్తాడు. యథార్థవంతులను ఆయన కనుదృష్టి తేరి చూస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తాం? ఇష్టమైతే భక్తి చేస్తాం, కష్టమైతే మానేస్తాం. కానీ కొన్నేళ్ళు అట్లా కాదు. యథార్థమైన భక్తిపరుడు కొన్నేళ్ళు. మొట్టమొదట దేవదూత ఆ ఇంట్లో అడుగు పెట్టింది అంటే, పరలోకం నుంచి ఒక దూత దిగొచ్చిందంటే, కొన్నేళ్ళు ఇల్లు, కొన్నేళ్ళు జీవితం భక్తి కలిగిన జీవితం. హల్లెలూయా. ఈ కడవరి దినాల్లో, చివరి దినాల్లో ఒక యథార్థమైన భక్తి కావాలి. దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనుషుల దగ్గర భక్తి కాదు, గుళ్ళోకి వెళ్ళినప్పుడు భక్తి కాదు, మందిరానికి వెళ్ళినప్పుడు భక్తి కాదు, శుక్రవారం భక్తి కాదు, ఆదివారం భక్తి కాదు, ఎల్ల వేళలా యథార్థమైన భక్తి కావాలి. హల్లెలూయా. ఈ భక్తి ఎప్పుడు దాకా చేయాలయ్యా? చివరి శ్వాస వరకు చేయాలి. యథార్థమైన భక్తి కలిగిన వాడు. అందుకనే దేవదూత పరలోకం నుంచి వారి ఇంట్లోనికి దిగి వచ్చింది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. రెండోది అక్కడే రాయబడింది, 10 అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనం. రెండో కార్యం ఆయనలో ఉన్నదేంటి? చదవండి. దేవుని యందు భయభక్తులు గల్లవాడు. మొట్టమొదట భక్తి గల్లవాడు. రెండోది ఇంటి వారందరితో కలిసి దేవుని యందు భయభక్తులు గల్లవాడు. మొట్టమొదట భక్తి ఉంది, రెండోది ఆయనలో ఉంది భయభక్తి ఉంది. దేవుని యందు భయభక్తి. దేవుని యందు భయం ఉన్నవాళ్ళు, దేవుని యందు భయం ఉన్నవాళ్ళు ఏం కాపాడుకుంటారో తెలుసా? దేవుని భయముతో పరిశుద్ధతను కాపాడుకుంటారు. కొరింథీ రాసిన పత్రికలో పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి, దేవుని భయముతో మనము అమ్మా చెప్పాలి. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో సంఘానికి చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. చదువునా? ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుందాం, సంపూర్ణంగా కాపాడుకుందాం. సంఘముతో చెప్తున్నాడు. బాప్తిసం పొందిన సంఘం, రక్షణ పొందిన సంఘం, ఆయన శరీరం తినే సంఘం, రక్తము తాగే సంఘం. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని భయముతో మనము పరిశుద్ధతను కాపాడుకుందాము. హల్లెలూయా. చూడండి, యోసేపు యవనస్తుడు, ఐగుప్తు దేశంలో ఉన్నాడు. యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు, యవనస్తుడు. ఏ చేతితో అయితే ఆ ఇంటిలో అన్నము పెట్టిందో ఆ వ్యక్తి యోసేపుకి విరోధంగా మారిపోయింది. మారిపోయి ఆ వ్యక్తి అంటుంది, నీవు నాతో పాపము చెయ్యాలి అని అంటుంది. యోసేపు ఒప్పుకున్నాడా? దేవుడు మీ నోర్లు తెలుసును గాక. ఎందుకని? దేవుని భయము యోసేపును ఎంటాడుతా ఉంది. తండ్రి ఇండ్లు వదిలిపెట్టినా, తల్లే లేకపోయినా, తండ్రి లేకపోయినా, చెప్పేవాళ్ళు లేకపోయినా, ధర్మశాస్త్రమే లేకపోయినా, వర్తమానమే లేకపోయినా, బలపరిచేవాళ్ళు లేకపోయినా,
అయితే ఐగుప్తులో ఆ ఇంటిలో శోధన వచ్చింది. ఏమొచ్చిందండి? శోధన. శోధనలో నమ్మకం ఉన్నాడు. ఆయనకు వచ్చిన శోధనలో నమ్మకం ఉన్నాడు. ఒక్కడే, ఎవరు చెప్పేవాళ్ళు లేరు. కొంతమంది తండ్రి దగ్గర లేకపోతే, చెప్పేవాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారు. కడగబడిన పంది బురదలో దొల్లినట్లుగా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటారు. కానీ యోసేపు ఆయనకు వచ్చిన శోధనలో దేవుని దగ్గర నమ్మకం ఉన్నాడు. అనేక శోధనలు మనకు వస్తాయి. శోధనలో నమ్మకం కూడా అంటే దేవుని భయం కావాలి. యోసేపుకి దేవుని భయం ఎంటాడుతుంది పిల్లరా. అందుకే చెప్పాడు, ఈ ఇంటిలో నిన్ను తప్ప దేనిని నాకు అప్పజెప్పకుండా ఆయన ఉండలేదు. నీవు ఆయన భార్యవైనందున ఇది దేవుని దృష్టికి ఘోరమైన పాపము. ఇంత దుష్కార్యము నేను చెయ్యకూడదు. తన పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు. దేవుని భయముతో తన పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు. మనకు ఈ వాక్యం ఉంది గనక, మనకు ఈ లేఖనం ఉంది గనక, మనకి ఈ పరిశుద్ధాత్మ ఉంది గనక, మనకు దేవుని భయం ఉంది గనక, ఇట్టి వాగ్దానాలు మనకు ఉన్నాయి గనక, ఈ పరిశుద్ధ గ్రంథము మన చేతిలో ఇచ్చాడు గనక మనము మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నేళ్ళు దేవదూత కొన్నేళ్ళ ఇంటికి వచ్చిందంటే ఊరికినే రాలేదు. మొట్టమొదట కొన్నేళ్ళు భక్తిపరుడు, యథార్థమైన భక్తి అమ్మా. రెండోది భయభక్తులు కలిగినవాడు, దేవుని యందు భయం కలిగినవాడు. మూడోది చదువునా, ప్రజలకి బహుధర్మము చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలందరికీ బహుధర్మము చేయుచుండెను. చూడండి, ఈయన దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత సీక్రెట్ గా భక్తి చేస్తున్నాడు. సీక్రెట్ అయిన భక్తి దేవుడు చూశాడు. ఈయన మనస్సాక్షికి కావలసినంత ఉంది. ఆయన తినటానికి ఉండటానికి ఉంది, మంచి జీతం, మంచి డబ్బు, చక్కగా ఉంది. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రజలకు బహుధర్మం. ఏంటంటే ప్రజలకు బహుధర్మం, ధర్మం కాదు ఏమండే, అది చెప్పండి. బహుధర్మం, ధర్మం కాదు. ప్రజలకు బహుధర్మం చేస్తున్నాడు. బట్టలే గాని తిండే గాని చేసేటప్పుడు ఎలా చేస్తున్నాడు ఆయన? హల్లెలూయా. చేసేటప్పుడు ఎలా చేస్తున్నాడు? వస్త్రం లేని వాళ్ళకి ఒక వస్త్రం ఇవ్వటం, ఇంటికి వెళ్ళటం, ఒక వస్త్రం ఇవ్వటం. అయ్యా యేసు ప్రభు దేవుడు, అయ్యా నమ్ముకో, ఆయన మంచి దేవుడు, అన్ని ఇస్తాడు. ఆయన నామములో చేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆయన నామములో చేస్తున్నాడు. పేదవాడికి ఇంటికి పిలిచి, అన్నం లేనివాడికి, బిచ్చగాడికి అన్నం పెట్టి, అయ్యా యేసయ్య మంచి దేవుడు, ఆయనే దేవుడు, ఆయన నిన్ను పోషిస్తాడు, ప్రతి దినం పోషి ఆయన నమ్ముకో అని చెప్పి కడుపు నిండా అన్నం పెడతాడు. డబ్బులు లేని వాడికి డబ్బిచ్చి, ఇదిగో ఇది యేసయ్య ఇచ్చిన డబ్బు కనుక దీంతో నువ్వు కొనుక్కో, ఏమైనా కొనుక్కో, దేవుడు నీకు ఇస్తాడు, నిజమైన దేవుడు అని ఆయన నామములో చేస్తున్నాడు. ఒకరోజు నాకు తెలిసిన పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నారు. మేమందరము భోజనం చేసాము చక్కగా. చికెన్ బిర్యానీ, థమ్సప్లు, పెరుగు చట్నీ అవన్నీ చక్కగా పెట్టారు మాకు కడుపు నిండా. ఇంకా బిర్యానీ 4-5 మిగిలిపోయింది. ఒక సాధు కాషాయ బట్టలు వేసుకొని గిన్నె పట్టుకొని వస్తా ఉన్నాడు. ఆ పాస్టర్ గారు, నేను అక్కడ రోడ్డు మీద నిలబడి ఉన్నా. ఆకలి అవుతుంది,
అన్నం కావాలి, 2 రోజులు ఈ రోజుకి రెండవ రోజు అన్నం లేక అన్నాడు. ఈ పాస్టర్ గారు ఏమన్నారంటే, అరే అందులో గిన్నెలో అన్నం తీసుకొని రండి, గిన్నె నిండా అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత, ఇదిగో ఇది యేసు ప్రభు ఇచ్చిన ఆహారం, 10 స్తోత్రాలు చెప్పు నీకు అన్నం పెడతా అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఆ సాధు, నువ్వు పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే, నేను స్తోత్రం మాత్రం చెప్పను అన్నాడు. స్తోత్రాలు చెప్పకపోతే నీకు అన్నం లేదు గిన్నం లేదు చలో అన్నాడు. అప్పుడు వద్దు నీ అన్నం వద్దే ఉందని సీరియస్గా వెళ్ళిపోయాడు. ఆ వెళ్తా ఉంటే పాస్గా అంటారు, బిచ్చానికి వచ్చావు బిగు తప్పదురా నీకు అన్నాడు. సరే సాయంత్రం అయిపోయిందా, అన్నం పెట్టకుండా పంపించాడా పాస్టర్ గారు. సాయంత్రం 6 గంటలకు ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని ఆత్మ పాస్టర్ గారితో మాట్లాడుతుంది, కుమారుడా నీవు ఆయనకి అన్నం పెట్టావా? దేవుని ఆత్మ మాట్లాడతాం. పెట్టలేదయ్యా, వాడు పగరబోతాడు, స్తోత్రం చెప్పమని చెప్పట్లేదు అంటున్నాడు. ఒక్క మాట అన్నాడు దేవుడు, కుమారుడా ఆయనకి ఇప్పుడు 40 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి నేను అన్నం పెడుతున్నా ఆయనకి. నువ్వు ఒక్క పూట అన్ని మెతుకులు పెట్టకుండా పంపించావు. అదే గన పెట్టి పంపిస్తే చాలా నా ప్రేమ బాగుండేది. నేను తండ్రి ప్రేమ కదా నాది, అందరికీ కడుపు నిండా తినాలని ఆశ కదా నాకు. ఆడు చెప్పినా చెప్పకపోయినా, శుతించకపోయినా రేపు తీర్పులోకి వస్తాడు కదా. అప్పుడు బోరున ఏడ్చా. కొన్నేళ్ళు అట్టటోడు కాదండి, కొన్నేళ్ళు అట్టటోడు కదా. అరే మోకాలు లేరా, 10 స్తోత్రాలు చెప్పి అన్నం పెడతా అనేవాడు. తిన్నాకైనా కడుపు నిండా తిని స్తోత్రాలు చెప్పండి అయినా అని చెప్తాడు. కొన్ని బహుధర్మం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఆయన నామములో చేస్తున్నాడు. హల్లెలూయా, ఆయన నామంలో చేస్తున్నాడు, బహుధర్మం చేస్తున్నాడు. 10:4 చదువునానా. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. హల్లెలూయా. వచ్చేసాయి కొన్నేలే, నీ ప్రార్థనలు ధర్మ కార్యములు దేవుని సన్నిధికి వచ్చేసాయి. అమ్మా, యేసు ప్రభు వాక్యం చెప్పేటప్పుడు ఏం చెప్పాడంటే, మత్తయి సువార్త 6:3 చదువునానా. యేసు ప్రభు వాక్యం చెప్పేటప్పుడు ఏం చెప్పాడు? 6:3 నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యంగా సీక్రెట్ గా ఉండాలి. నీ కుడి చేయి చేసేది ఎడమ చేతికి తెలియకూడదు. తెలిస్తే దేవుని సన్నిధిలోనికి వెళ్ళదు, ప్రతిఫలం నీకు రాదు, ప్రతిఫలం రాదు. కొన్నేళ్ళు కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఎన్నో ధర్మ కార్యాలు చేస్తా ఉన్నాడు. నా దేవుడు చూస్తున్నాడు. దేవుని పిల్లలకు బట్టలు, దేవుని పిల్లలకి అన్నము, దేవుని పిల్లలకు డబ్బులు, పేదవారికి ఆదుకోవటం, పేదవారి కడుపు నింపటం, బహుధరం. నా దేవుడై చూస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఫ్యాన్ కొనుక్కొస్తారు, మందిరంలోకి ఫ్యాన్ కొనుక్కొస్తారు. ఏమండి, మాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నాడు, ఒక రెక్క మీద నా పేరు, ఒక రెక్క మీద మా అబ్బాయి పేరు, ఒక రెక్క మీద మా అమ్మాయి పేరు రాయండి. అది తిరుగుతూ ఉంటే ఆ పేర్లు కనపడతా ఉంటాయి అంటారు చాలామంది. దేవుని సన్నిధిలోకి ఏది చేసినా కుడి చెయ్యి చేసేది ఎడమ చేతికి
తెలియకూడదు. సత్క్రియ చేసే చేతులుగా ఉండాలి మన చేతులు. దేవుని సేవకి, దేవుని మందిరానికి, దేవుని పిల్లలకి సత్క్రియలు చేసే చేతులుగా ఉండాలి. ఈ రోజున ఒక పాస్టర్ గారు ఒక్క విధవరాలకు, ఒక తల్లికి ఒక చీర, 1 కేజీ బియ్యం ఇస్తే యూట్యూబ్లో పెడుతున్నాడు. ఇదిగో నేను బియ్యం పంచి పెడుతున్నా, విధవరాలకు చీరలు ఇస్తున్నా, విధవరాలకు మిషన్లు ఇస్తున్నా, డబ్బులు సంపాదించుకోవటానికి. అయ్యొద్దు మనకి, అవి పరలోకం వెళ్ళవు. సీక్రెట్గా చెయ్యి, దేవుడు చెప్పింది చెయ్యి. కానీ కొర్నేలి సీక్రెట్గా చేశాడు. ఎవరు చెప్తున్నారు వాటిని? దేవదూత వచ్చి చెప్తుంది, కొర్నేలి నీ ధర్మ కార్యాలు ప్రభు సందికి వచ్చాయ్యా, నీ ప్రార్థనలు వచ్చేసాయి. మరి ఎవడే మరి ధర్మకార్యాలు వచ్చాయి, దేవుని సందికి వచ్చాయి, దేవుని రాజ్యంకి వచ్చాయి, ధర్మకార్యాలు, ప్రార్థనలు వచ్చాయి. దేవుని సంకల్పం ఏంటంటే, దేవుని చిత్తం ఏంటంటే, ఆయన చేసిన ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి వచ్చాయి. ఆయన చేసిన ప్రార్థనలు దేవుని సన్నిధికి వచ్చాయి. కానీ దేవుడు దూతతో ఏం చెప్పాడంటే, నీవు వెళ్ళు, ఆ ధర్మ కార్యాలు, ఆ ప్రార్థనలు నా సన్నిధికి వచ్చాయి, కరెక్టే. అయ్యి నా సన్నిధికి ఎలాగ వచ్చాయో కొర్నేలు కుటుంబం అంతా నా సన్నిధిలో కనపడాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు నా సన్నిధిలో ఉండాలి, నిత్యం నా సన్నిధిలో ఉండాలి. వారు నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధి చేరాయా, నీవు నీ పిల్లలు దేవుని సన్నిధి చేరాలి, ఆయన మహిమలోకి చేరాలి. ఆయన మహిమలోకి చేరాలంటే ఏం చెయ్యాలో దేవుడు తన దూతను పంపించి దూత ద్వారా తెలియజేస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత ఆశ్చర్యమైన కార్యాలు. ఒక పాస్టర్ గారు కాదు తెలియజేసేది, ఒక ప్రవక్తగా తెలియజేసేది, పరలోకం నుంచి ఒక దూత పంపబడింది. కనుక ప్రజలకు బహుధర్మం చేసేవాడు. హృదయమంతా విశాలమైన హృదయం, ప్రేమించే హృదయం. మొట్టమొదట కొన్నేళ్ళ ఇంట్లో ఉందేంటి, కొన్నేళ్ళ జీవితంలో ఉందేంటండి? భక్తి. రెండోది భయం, దేవుని యందు భయం. మూడోది ప్రజలందరికీ బహుధర్మము చేస్తూ ఉన్నాడు. నాలుగోది చదువుదా, 10:2 చదవమ్మా. ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయు. నాలుగోది ప్రార్థనా జీవితం కలిగిన వాడు. రోజుకి ఎన్ని గంటల ప్రార్థన చేస్తా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. రోజుకి ఎన్ని గంటలు దేవుడు మీకు ఇచ్చాడు? 24 గంటలు రోజుకి ఇచ్చాడు. ఎన్ని గంటలండి చెప్పండి, మీ నోటితో చెప్పండి. రేపు పొద్దున తీర్పులో చెప్పాలి మీరు. మీకేమైనా తక్కువ చేస్తున్నాడా దేవుడు? రొయ్యలు కావాలంటే రొయ్యలు ఎత్తున్నాడు, చేపలు కావాలంటే చేపలు ఎత్తున్నాడు, తలకాయలు కావాలంటే తలకాయలు ఎత్తున్నాడు, థమ్సప్లు కావాలంటే థమ్సప్లు ఎత్తున్నాడు, మటన్ బిర్యానీ కావాలంటే బిర్యానీ ఇస్తున్నాడు. అన్ని ఇస్తున్నాడు దేవుడు మీకు. మరి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు? ఇంటి వారందరినీ కూర్చోబెట్టి, ఆ వాక్యం మరలా చదవనా? చదవాలి. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయి. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. తంటి వారందరినీ కూర్చోబెట్టి ప్రార్థన. పొద్దున్నే ప్రార్థన, సాయంత్రం ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొర్నేల్లో ఉన్నది సీక్రెట్ ఏంటో మీకు తెలుసా? ఏమండి, కొర్నేల్లో ఉన్న సీక్రెట్ ఏంటో మీకు తెలుసా? తెలియదు, చెప్తాను మీకు. కొర్నేల్లో ఉన్న సీక్రెట్ ఏంటంటే,
ఇప్పుడు ఈయన యూదుడు కాదుగా, అన్యుడు. అయితే ఈయన తెలుసుకున్నది ఏంటంటే, సీక్రెట్ తెలుసుకున్నది ఏంటంటే, యూదులు ఏ టయానికి ప్రార్థన చేస్తారో, ఏ టైంలో పరలోకం తెరవబడతాదో, యూదులు ప్రార్థన ఎప్పుడు దేవుడు వింటాడో తెలుసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. తెలుసుకొని ఆ టైంలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు దేవా, ప్రార్థన ఆలకించే దేవా, మరి నువ్వు ఏ టైం పెట్టుకున్నావు? దావీదు కూడా ఒక టైం పెట్టుకున్నాడు ప్రార్థన చేయటానికి. రాత్రి జాముల్లో దేవునితో మాట్లాడుతున్నాడు. రాత్రి జాములు. ఏలియా కూడా ఒక టైం పెట్టుకున్నాడు ప్రార్థన చేయటానికి. నైవేద్యం, సాయంకాల నైవేద్యం బలి. పేతురు కూడా ఒక టైం పెట్టుకున్నాడు. ఇంచుమించు మధ్యాహ్నం 12 గంటలకు పేతురు పెట్టుకున్నాడు. ప్రార్థన జీవితం చాలా ముఖ్యమైనది. ప్రార్థన జీవితం. ఒక పూట అన్నం లేకపోయినా నువ్వు బ్రతకగలవు, కానీ ఒక పూట ప్రార్థన లేకపోతే నేను బ్రతకలేనయ్యా, ప్రార్థన లేకపోతే నాకు బలం లేదయ్యా అనే పరిస్థితులకు నువ్వు వచ్చినట్టయితే ప్రార్థన పట్టుదల నీలో ఉండాలి. పరలోకమే నీ కొరకు తెరుస్తాడు దేవుడు. పరలోకంలో ఉన్న దూతలు నీ కొరకు పంపబడతాయి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎరా ప్రార్థన 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 ఉందంట ఆయన. చూడండి, అపొస్తలుల కార్యాలు 3:1 ప్రార్థనా కాలములో పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా, చాలు, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం. అది 3 గంటలకు ప్రార్థనా కాలం. 3 గంటలకు నువ్వేం చేస్తా ఉంటావు? పగలు 3 గంటలకు ఏం చేస్తావు? మంచిగా బిర్యానీలు తిని థమ్సప్లు తాగి హాయిగా 2 గంటల్లో కొట్టబరు మంచానికి వేస్తాను ఆయన అని నిద్రపోతూ ఉంటాం. అంటే మిమ్మల్ని కాదులే అనేది, అట్ట శరీరానికి అట్ట మత్తు వస్తుంది. అది తిండి మత్తులై ఉండబాకనని ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన బిడ్లారా, ప్రభు రాకడ ఆసన్నమైంది. కొన్నేళ్ళ ఇంటికి దేవదూత దిగొచ్చిందంటే ఊరినే దిగొస్తుందా? పండుకున్నాం ఇందమ్మా, నిద్రపోతున్నాం ఇందమ్మ, లెగమ్మా అంటాడు దేవదూత వచ్చి. ప్రార్థన. ఈరోజు ఎన్ని గంటలు ప్రార్థన చేసావో నీ మనస్సాక్షి తెలుసా? తెలీదా? గుండెల మీద చేయి పెట్టుకొని ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకే ప్రార్థనలు ఉన్నానయ్యా, సాయంత్రం 3 గంటలకు ప్రార్థనలో ఉన్నానయ్యా, అయ్యా మధ్యాహ్నం ప్రార్థనలో ఉంటానయ్యా, రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రార్థన ఆత్మ నీకుందా? మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఇసుకక ప్రార్థన చేయమన్నాడు. నిత్యము ప్రార్థన చేయమన్నాడు. పోరాడి ప్రార్థన చేయమన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన జీవితం మనకు కావాలి. అయితే కొన్నేళ్ళు యూదులు ప్రార్థన ఎన్ని గంటలకో అని ఆ ప్రార్థన టయాన్ని సీక్రెట్ గా తెలుసుకున్నాడు. తెలుసుకొని యూదులు ఎప్పుడైతే ప్రార్థన టైం ఉందో ఆ టైంలో ఇంటి వారందరినీ మోకరింపజేసి డైలీ నిత్యము ప్రార్థన అదే టైంలో మోకరిస్తాడు. ఇశ్రాయేలు దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. లేరా 1వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 23వ వాక్యంలో సమూయేలు ప్రవక్త అంటాడు ఒక మాట, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోతే నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన దేవునికి విరోధంగా పాపం చేసిన అవుతా. చూసారా, ప్రార్థన చేయకపోవటమే నువ్వు పాపం చేస్తున్నావు.
దేవుడు ఇచ్చింది తింటున్నావు, ప్రార్థన చేయకుండా పండుకుంటున్నావు. అనేక కుటుంబాలు, నీ ఇంట్లో పిల్లలే నశించిపోతున్నారు, యవనస్తులు నశించిపోతున్నారు, కాలేజీ బిడ్డలు నశించిపోతున్నారు. ఎంతోమంది విగ్రహారాధికులు దేవుణ్ణి నమ్ముకోకుండా, యేసయ్యని విశ్వసించకుండా రక్తంతో కడగబడి నరకానికి పోతున్నారు. ఈ అన్నిటి కొరకు భారము కలిగి బాధ్యత కలిగి ప్రార్థన చేయాల్సిన నీవు ప్రార్థన చేయకపోతే సమూయేలు అంటున్నాడు ప్రవక్త, నేను పాపం చేసినోడిని అవుతానయ్యా, దేవునికి విరోధంగా పాపం చేసినోడిని అవుతాను. యేసయ్య జీవితంలో ప్రార్థనతో మొదలుపెట్టాడు, ప్రార్థనతోనే ముగించాడు. ప్రియమైన బిడ్డలారా, చూడండి, కొన్నేళ్ళ ఇంటికి దేవదూత దిగి వచ్చిందంటే మామూలుగా అప్పొస్తల ప్రార్థన ఇంచుమించు 3 గంటలని రాయబడింది కదా. కొన్నేళ్ళ ఇంటికి దేవదూత దిగిన టైం కూడా రాశాడు దేవుడు. 13లో ఇంచుమించు 3 గంటల వేళ దేవదూత దిగి వచ్చిందని రాశాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత ఆకాశము తెరవబడి ప్రార్థనలో ఉన్నారు. యూదుల టైం అది, యూదుల ప్రార్థన టైం అది. ఆ టైం తెలుసుకున్నాడు, ఇంకా ప్రార్థనలో చేస్తా ఉన్నాడు. ఆకాశం తెరవబడి దేవదూత కిందకి ఇంట్లో దిగి వచ్చి నిలబడింది. ప్రియమైన విశ్వాసులారా, దేవుని పిల్లారా, క్రమమైన ప్రార్థన. మన దేవుడు క్రమం కలిగిన వాడు. క్రమం లేనిది అక్రమం అయిపోతుంది. దేవా, ఒక క్రమమైన ప్రార్థన జీవితం నా దయచేయి. ప్రార్థన మొట్టమొదట ఆయనలో ఉన్నదేంటి? భక్తిపరుడు. రెండోది దేవుని యందు భయము కలిగిన వాడు. మూడోది ప్రజలకు ధర్మ కార్యాలు చేసిన వాడు. నాలుగోది ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం కలిగిన వాడు. ఐదోది 10వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 3వ వాక్యం చదువునా? పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి కొర్నేలియుని పిలుచుట దర్శనముతో నింపబడిన వాడు. దేవ దర్శనముతో నింపబడి దేవదూతతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం అది. ఈదుడు కూడా కాదు, ఒక అన్యుడు దేవదూత దర్శనం చూస్తూ ఉన్నాడు. దర్శనంలో, ప్రార్థనలో దేవదూత ఆయనతో మాట్లాడుతుంది, ఆయన దేవదూతతో మాట్లాడుతున్నాడు. మనం కనుక ఈ రాకడి దినాల్లో దేవ దర్శనం మనకుంటే నిశ్చయముగా ప్రభు రాకడికి మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా. దేవుని దూత పంపించి మనల్ని చేరే ఆ సియోనికి, యెరూషలేముకి, నూతన యెరూషలేముకి తీసుకొని వెళ్ళిపోతాడు దూత. ఒక ప్రార్థన జీవితాన్ని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఒక దర్శన జీవితాన్ని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవునితో సావాసం చేస్తున్నాడు, దేవదూతతో మాట్లాడుతున్నాడు. దర్శనము కలిగింది. దైవ దర్శనం పొందుకున్నాడు. దైవ దర్శనం పొందుకొని దేవదూతతో మాట్లాడుతున్నాడు. తన జీవితంలో ఏం చేయాలో, ఎలా సిద్ధపరచుకోవాలో, ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా కుటుంబము దేవుని సన్నిధిలో కనపడాలని, దేవుని చిత్తం వారి పట్ల నెరవేర్చబడాలని దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నాడు. దర్శనం చూస్తూ ఉన్నాడు. ఈ కడవ దినాల్లో, చివరి దినాల్లో దేవదూతలను మనం చూద్దాం గాక, దర్శనముతో నింపబడదుము గాక, దేవునితో సహవాసం చేద్దాము గాక. ఆరోది అపొస్తలుల 10:22 చదువునా? 10:22. అందుకు వారు నీతిమంతుడు దేవునికి భయపడేవాడు, ఆగమ్మ, నీతిమంతుడై ఉన్నాడంట. ఆరోదుగా కొన్నేళ్ళ జీవితంలో ఉంది, నీతిమంతుడై ఉన్నాడు. అవును దేవా, నీవు రక్తం చిందించావు కదా, ప్రతి పాపి కొరకు రక్తం చిందించావు కదా, నీ రక్తం నన్ను నీతిమంతుడుగా చేసింది కదా. యేసు రక్తం మీద విశ్వాసం ఉంచాడు. యేసు రక్తములో విశ్వాసం ఎవరికైతే ఉందో, రక్తము కిందకు వచ్చారో వారు నీతిమంతులుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. యేసు రక్తం నిన్ను నీతిమంతులుగా చేస్తుంది. యేసు రక్తం ఎంత పెద్ద పాపినైనా, దుర్మార్గునైనా
అక్రమం చేసినా, అన్యాయం చేసినా, దేవుణ్ణి దూషించినా సరే యేసయ్య రక్తం కిందకి నువ్వు వస్తే ఆ రక్తం నిన్ను కడిగి నీతిమంతుడుగా చేస్తుంది. నీతిమంతుడుగా చేస్తుంది. నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తారంట. హల్లెలూయా. నీతిమంతులు సింహం వలె ధైర్యంతో ఉంటారంట. నీతిమంతులు సింహం వలె ధైర్యంతో ఉంటారు. నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తారంట. కనుక నీతిమంతుడైనాడు. నీతిమంతుని యొద్దకు పంపబడింది దేవదూత. దేవునికి కొన్నేళ్ళు పేరు తెలుసు, దేవదూతలకి కొన్నేళ్ళు పేరు తెలుసు. ఆయన ఇంట్లో పంపబడిందంటే సామాన్యంగా పంపబడలా. దేవునికి ఇష్టమైన కార్యాలు ఆయనలో ఉన్నాయి. దేవునికి ఇష్టమైన కార్యాలు మనలో, మన పిల్లల్లో, మన కుటుంబాల్లో ఉంటే నిశ్చయముగా దేవదూతలు మన ఇంటికి పంపబడతారు. హల్లెలూయా. మనం 5 చూసాం. 6 7. ఇప్పుడు 7 మనం చూస్తున్నాం. 10వ అధ్యాయం 22వ వాక్యం చదివాను. అందుకు వారు నీతిమంతుడు దేవునికి భయపడవాడును యూదా జనులు అందరి వలన మంచి పేరు పొందినవాడినా అని సాక్ష్యం చెప్తున్నారు. యూదా జనులందరి వలన మంచి పేరు. అంటే ఈయన యూదుడు కాదు, కొర్నేలి యూదుడు కాదు, అన్యుడు, శతాధిపతి. కానీ యూదులు దేవుని పిల్లలు, దేవుని సేవకులు, దేవుని ప్రవక్తలు. యూదులు ఏమని సాక్ష్యం చెప్తున్నారు తెలుసా పేతురుకి? యూదులందరి ద్వారా, యూదుల్లో మంచి సాక్ష్యము కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. యూదుల్లో సాక్ష్యం కలిగిన వాడయ్యా. యూదులందరూ ఆయన గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నారు. సాక్ష్యం ఉందా నీకు? నీ ఇంటిలో సాక్ష్యం ఉందా? నీ సంఘంలో సాక్ష్యం ఉందా? నీ తండ్రి యొద్ద సాక్ష్యం ఉందా? నీ తల్లి యొద్ద సాక్ష్యం ఉందా? నీ కాపర యొద్ద సాక్ష్యం ఉందా? దేవుని యొద్ద సాక్ష్యం ఉందా? దేవదూతల యొద్ద సాక్ష్యం ఉందా? సాక్ష్య జీవితం చాలా ప్రాముఖ్యమైనది. యూదులు అందరి వల్ల సాక్ష్యము కలిగిన వాడు. సాక్ష్యము కలిగిన వాడు. ఆ సాక్ష్యం దేవుని యొద్ద ఉంది. ఆ సాక్ష్యం దేవదూతల యొద్ద ఉంది. సాక్ష్యం కలిగిన వాడు. దేవదూత వచ్చిందంటే సామాన్యంగా రాలేదు. నీ సాక్ష్యం ఎలా ఉంది? దేవునికి సువాసన ఇచ్చేది ఉందా? నీ సాక్ష్యం మాధుర్యంగా ఉందా? అపొస్తలులతో చెప్తున్న మాట ఏంటంటే, యేసయ్య బూదిగాంతం వరకు మీరు నాకు సాక్షులుగా ఉండండి. హల్లెలూయా. సాక్షులుగా ఉండండి. మీ సాక్ష్యమే బూదిగాంతం వరకు వెళ్ళిపోవాలి. ఇశ్రాయేలులో చిన్న సాక్ష్యం చెప్పింది. నా సేవకుని దగ్గరికి పోతే దేవుడు మిమ్మల్ని ముట్టుకొని స్వస్థపరుస్తాడు. చిన్న సాక్ష్యం. సాక్ష్యం కాపాడుకోండి. చాలా విలువైంది సాక్ష్యం, చాలా బలమైంది సాక్ష్యం. ఆ విలువైన సాక్ష్యాన్ని, బలమైన సాక్ష్యాన్ని నిలబెట్టుకోలేకపోతే, జీవితంలో కోల్పోతే, మళ్ళా మనం బ్రతికేంత వరకు దాన్ని పూడ్చుకోలేం. మనం పూడ్చుకోలేం. అయ్యా, నాకు ఒక మంచి సాక్ష్యం కావాలి. నా తల్లి దగ్గర ఒక సాక్ష్యం కావాలి. నా తండ్రి దగ్గర ఒక సాక్ష్యం కావాలి. నా ఇంట్లో ఒక సాక్ష్యం కావాలి. నా సంఘంలో ఒక సాక్ష్యం కావాలి. నా కాపర దగ్గర ఒక సాక్ష్యం కావాలి. సమాజంలో సాక్ష్యం కావాలి. ఆఫీసులో సాక్ష్యం కావాలి. ఉద్యోగంలో సాక్ష్యం కావాలి. నన్ను చూసిన వారందరూ సాక్ష్యం చెప్పాలయ్యా. నిజమైన దేవుని బిడ్డని సాక్ష్యం చెప్పాలి. ఈయన మంచివాడు. వీళ్ళందరి వల్ల చదవమా. వీళ్ళందరి వల్ల యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడైనా శతాధిపతి చెప్తున్నారు. సాక్ష్యం
యూదులందరి వలన మంచి సాక్ష్యం పొందినవాడయ్యా. దేవుని పిల్లారా, సాక్ష్య జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ప్రభు త్వరగా వస్తున్నాడు, సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. 17 8 ఆయనలో ఉన్న కార్యం. 24 వచ్చిన చదువు. మర్నాడు వారు కైసరియలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. చూసారా, దేవదూత వచ్చి పేతురుని పిలిపించుకోమని చెప్పింది. పేతురుని పిలిపించుకోవడానికి మనుషులు పంపించాడు. ఈ పేతురు వచ్చేసరికల్లా ఇంటి నిండా బంధువులు, ముఖ్య స్నేహితులు. ఆయన శతాధిపతి. ఆయన పెద్ద చదువు చదివిన వాళ్ళ స్నేహితులందరూ పెద్ద పెద్ద చదువు చదివిన వాళ్ళు. వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, స్నేహితులందరూ కూడా చదువు చదివిన వాళ్ళు, క్లాస్మేట్లు అందరూ కూడా. ఇంటి నిండా శతాధిపతి ఇల్లు అంటే పెద్ద ఇల్లు, పైన కింద 2 ఉంటాయి. పైన కింద ఉన్న ఇల్లు అది. మొత్తం ఇంటి నిండా నింపేశారు చుట్టాలని, బంధువుల్ని, స్నేహితుల్ని, ముఖ్య స్నేహితుల్ని. ఎందుకో తెలుసా? లేదు, వీరు కూడా దేవుని వాక్యం వినాలి. సేవకుడు వస్తున్నాడు, వీరు కూడా దేవుని వాక్యం వినాలి, వీరు కూడా రక్షణ పొందాలి. చూసారా, ఆత్మల భారం కలిగిన వాడు. నాకెందుకులే, నా కుటుంబం రక్షించబడింది. పక్కన వాళ్ళ పిల్లలు మీ ఇంటికి వచ్చి ఊరుకుంటారండి? అరే పోరా పోరా మీ ఇంటికి, కూర్చోయ్యా ఏసై మాటలు చేస్తా, కూర్చో అయ్యా, మాతో కలిసి గుడికిరా అంటారా? కొర్నేలు అలాంటి వాడు కాదండి. దేవదూత పరలోకం నుంచి దిగొచ్చిందంటే ఎందుకు దిగొచ్చింది అనుకున్నారు? స్నేహితుల్ని, ముఖ్య స్నేహితుల్ని, బంధువుల్ని, చుట్టాలని అందరినీ ఇంట్లో చేర్చి పెట్టాడు. దేవుని వాక్యం వినటానికి, ఆత్మ రక్షణ పొందడానికి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 9వ 10వ అధ్యాయం 25వ వాక్యం చదువు. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని పాదముల మీద బోర్లబడి నమస్కారం చేశాడు. ఇంకా చూడండి ఎంత తగ్గింపు జీవితం కలిగిన వాడో. తగ్గింపు జీవితం కలిగిన వాడండి. అంత శతాధిపతి అయినా, 100 మందికి అధికారైనా, అంత పదవి ఉన్నా, అంత అధికారం ఉన్న చేతిలో, సైన్యం ఉన్న చేతిలో, అంత బలగం ఉన్నా, అంత పేరున్నా, అంత సాక్ష్యం ఉన్నా, కానీ సేవకుడి దగ్గరికి వచ్చేసరికల్లా ఒక్క బోర్ల పడి కాళ్ళు పట్టుకున్నాడు. అంటే దాన్ని ఏం చేస్తుంది? తగ్గింపు జీవితాన్ని నీళ్ల వలె తగ్గించుకుంటాడు. నీళ్లు పోస్తే పల్లానికి పరిగెత్తుతాయి. కనుక అలాంటి తగ్గింపు జీవితం ఎవరిలో ఉందో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలోకి పరిగెత్తుకొని వస్తాడు. అయ్యా అపోస్తలుల పాదాలు ఎదుట సాగిలి పడి పాదాలు పట్టుకున్నాడు. పేతురు గారు భయపడి, అయ్యా నేను కూడా సాధారణ మనుషుణ్ణేనయ్యా, దేవదూతను కాదు, దేవుని కాదు, సాధారణమైన మనుషున్నయ్యా, లెగయ్యా. ఆ తగ్గింపు జీవితాన్ని దేవుడు చూశాడు, ఆ ఇంట్లోకి వచ్చేశాడు. తగ్గింపు జీవితం ఎవరిలో ఉందో వారి ఇంట్లో దేవదూత ఉంటది. హల్లెలూయా. తగ్గింపు జీవితం ఎవరిలో ఉంటుందో వారి ఇంట్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. హల్లెలూయా. తగ్గింపు జీవితం ఎవరిలో ఉంటుందో వాళ్ళకి దేవుని సేవకుని వాళ్ళ ఇంట్లో పంపిస్తాడు దేవుడు. కనుకప్లేరా, ఈ సత్యాలన్నీ మనం తెలుసుకోవాలి. బైబిల్ చదువుతున్న మనం, లేఖనాన్ని ధ్యానిస్తున్న మనము, దేవదూత పరలోకం నుంచి వచ్చిందంటే సామాన్యం కాదు. మొట్టమొదటి ఆయనలో ఉన్నదేంటి? కొన్నేళ్ళు ఉన్నది యథార్థమైన భక్తి. రెండోది దేవుని భయం. మూడోది ఆయనలో ఉన్నది ప్రజలందరికీ బహు ధర్మము చేసే హృదయం, సీక్రెట్ గా దేవుని పేర్లు. నాలుగోది ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం. ఐదోది దర్శనము కలిగిన వాడు, దైవ దర్శనం కలిగిన వాడు. ఆరోది నీతిమంతుడై ఉన్నాడు. ఏడోది యూదులందరి వల్ల మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. సాక్ష్యం
ఎనిమిదోది అందరినీ దేవుని వాక్యం వినటానికి, దేవుని వాక్యం అందరి రక్షణ, ఆత్మల రక్షణ పొందాలని ఆశ. అందరు ఆత్మల రక్షణ, నేను రక్షణ పొందటం కాదు, నా కుటుంబం పొందటం కాదు, అందరు రక్షణ పొందాలి దేవుని వాక్యం ఆశ. అందరిని చేర్చుకున్నాడు, ఇంట్లో చేర్చుకున్నాడు. మనం అయితే ఏం చేస్తాం? సాకులు తొక్కేస్తారు, ఇల్లు తొక్కేస్తారు, అవి తొక్కేస్తారు, మురికి చేస్తారు. మురికోళ్ళు వాళ్ళు, వీళ్ళు స్నానం కూడా చేయరు. వీళ్ళు ఎందుకు మన ఇంట్లో పడి అవతలపండి. మనం స్వార్థపరులు. అందుకనే మన బ్రతుకుల్లో ఎప్పుడు దేవదూతను చూడం. దేవదూత రాదు. మంచి హృదయం, మంచి స్వభావం, దేవదూత దిగి వచ్చేసింది. హల్లెలూయా. 9వది తగ్గింపు జీవితం కలిగిన వాడు. 10వది అపోస్తలుల కార్యాలు 10:33 చదివినానా? వెంటనే నిన్ను పిలిపించుకుని, వెంటనే మిమ్మలను పిలిపించుకుంటుమి, నీవు వచ్చినది మంచిది, నీ వచ్చినది మంచిది. ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ ప్రభు ఇప్పుడు నీకు ఆజ్ఞాపించిన అన్నిని వినుటకై ఇప్పుడు మేమందరం దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని దేవుని ఎదుట కూడి ఉన్నామని చెప్పాను. హల్లెలూయా. అయ్యా, ప్రభు వాక్యం నీ నోటితో చెప్తే మేమందరం యోగ్యమైన మంచి మనసుతో వినటానికి ఉన్నామయ్యా. దేవుని వాక్యం వినటానికి యోగ్యమైన మంచి మనసు కలిగి, హృదయంతో, యథార్థమైన హృదయంతో యోగ్యమైన మంచి మనసు కలిగి కొన్నేళ్ళు వాక్యం వినటానికి. దేవుడు మీ ఇళ్లలోకి వాక్యం పంపిస్తున్నాడు పిల్లరా. సోఫా మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని, కుర్చీ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని, వంటగదిలో గెంటి పట్టుకొని బియ్యం తిప్పుకుంటా ఈ వాక్యం వింటూ ఉంటారు చాలామంది. అంట్లు తోముకుంటా కొంతమంది వింటూ ఉంటారు. అమ్మా, టిఫిన్ తీసుకుంటా, టిఫిన్ బజ్జీలు తినుకుంటా, మిర్చిలు తినుకుంటా కొంతమంది వాక్యం వింటూ ఉంటారు. అది సరైన ఆశ, దాహం కాదు. ఒక అరగంట సేపు దేవుని సన్నిధిలో భయం, భక్తితో వాక్యాన్ని యోగ్యమైన మంచి మనసుతో వింటే ఆ వాక్యము మన ప్రాణము, ఆత్మ, శరీరాన్ని సంపూర్ణంగా రక్షిస్తుంది, సంపూర్ణంగా స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము వినటానికి యోగ్యమైన మంచి మనసు కలిగి, భయభక్తులు కలిగి, ఆకలి దాహంతో ఉన్నవాడు వాక్యం కరెక్ట్. అది 10వది. 11వది 10వ అధ్యాయం 44వ వాక్యం చదువు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం మీద మీకు భయము, దాహము, ఆకలి ఉంటే వాక్యం వినేటప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు, కొన్నేళ్ళు ఇంట్లోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మీ ఇంట్లోకి వచ్చును గాక, మీ పిల్లల్లోకి వచ్చును గాక, మీలోనికి వచ్చును గాక, మీ ఇల్లు అగ్నిమయముగా సిద్ధపడును గాక. హల్లెలూయా. 12వది అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 48వ వాక్యం. యేసుక్రీస్తు నామమందు బాప్తిస్మము పొందవల్లని ఆజ్ఞాపించను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చూడండి, పేతురు వాక్యం చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని అందరి మీద కుమ్మరించబడింది. ఆ తర్వాత పేతురు ఇక నీళ్ళకి ఆటంకం ఎవరు చేయలేరు, ఇదిగో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిసం పొందనంటే వారి ఇంటి వారందరూ బాప్తిసము పొందారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తము, దేవుని నీతి వారి పట్ల దేవుడు నిశ్చయముగా నెరవేర్చబడింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఇంటి గురించి, ఆ ఇంట్లో ఏం జరిగింది గురించి బైబిల్లో మనకు రాసి ఇచ్చాడు దేవుడు. ఎందుకో తెలుసా? యుగాంతమున్న నీవు అలాంటి భక్తి నేర్చుకోవాలి. యుగాంతమున్న నీవు, ఈ వాక్యాన్ని చదువుతున్న నీవు అట్టి విశ్వాసాన్ని, అట్టి ప్రార్థన, అట్టి భక్తిని నీవు నేర్చుకోవాలని బైబిల్లో రాసి పెట్టుంచాడు దేవుడు. దేవదూత పరలోకంచి నీ ఇంట్లోకి రావాలి అంటే 12 కార్యాలు నేను చెప్పాను. ఈ 12 కార్యాలు మనలో ఉంటే నిశ్చయముగా మన ఇంట్లోకి దేవదూత వస్తారు. ప్రతి ఉదయకాలంలో 4 గంటలకి 3 గంటలు లేచి ఏ ఇంట్లో స్తోత్రాలు 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 వినపడుతున్నాయో
ఆ స్తోత్రాలు మోసుకెళ్ళటానికి దేవదూత నీ ఇంట్లోకి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. సాయంత్రం పొద్దున్నే ఎప్పుడు ప్రార్థన 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 ప్రార్థన. మీ ఇళ్ళన్నీ కొర్నేలు ఇల్లుగా మారిపోవును గాక. మీ ఇంటిలో దేవదూత దిగి వచ్చును గాక. మీ ఇల్లంతా ఎలుగుమయముగా నింపబడును గాక. పరిశుద్ధాత్మ అగ్ని మీలో మీ ఇంట్లో రగులుకొను గాక. హల్లెలూయా. ప్రార్థన ప్రసన్నత, ప్రార్థన అభిషేకం మన మీద దిగొచ్చును గాక. ప్రభు రాకడికి మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కొన్నేళ్ళ కుటుంబంలాగా కొన్నేళ్ళ ఇంట్లో జరిగిన కార్యాలన్నీ కూడా మనము కూడా ప్రార్థన అభిషేకం కలిగి ప్రభు రాకడికి సిద్ధపరిచి ఆయన రాకడలో మనల్ని సియోను యెరూషలేము సిద్ధపరచును గాక. ఆయన చిత్తం మీ పట్ల మా పట్ల సంపూర్ణంగా నెరవేర్చబడును గాక. ఆమేన్. మోకరించండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మోకరించండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవేనా ఆత్మదాహము తీర్చిన ఎంబడించిన బండవు. నీవేనా ఆత్మదాహము తీర్చిన ఎంబడించిన బండవు. నీవు నాకుండగా నీవే నాండగా నీవే నాకుండగా నీవే నాండగా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపునా కన్నులేతురునా. కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమగల్ల మా తండ్రి పరిశుద్ధుడా, పరిశుద్ధ పాదముల స్తోత్రాలయ్యా. ఈ రాత్రి కూడా తండ్రి దేవదూత సహాయము కొర్నేలు కుటుంబానికి ఎలా చేసిందో, ఎందుకు ఆ ఇంట్లో దిగి వచ్చిందో, ఎన్ని కార్యాలు వాళ్ళలో ఆత్మ సంబంధమైన కార్యాలు, భక్తి సంబంధమైన కార్యాలు, దేవునికి ఇష్టమైన కార్యాలు రాయబడి ఉన్నాయి ప్రభువా లేఖనాల్లో. ఒక 12 కార్యాలు మేము ధ్యానించగలిగాం నాయన. 12 కార్యాల్లో ఒక్కటైనా మాలో లేకపోతే దేవదూత మా ఇంట్లోకి ఎలా వస్తుందయ్యా? ప్రతి ఉదయకాలం సమయంలో స్తోత్ర ప్రార్థన, స్తోత్రాలు అయ్యా మా నోట, మా పెదవుల్లో నుంచి, మా గొంతుల్లో నుంచి స్తోత్ర బలి వస్తేనే దేవదూత ఆ స్తోత్రాలు తీసుకెళ్ళడానికి వస్తుంది తండ్రి. ప్రతి ఇంట్లో దేవదూత దిగును గాక, ప్రతి ఇంట్లో ప్రార్థన జరుగును గాక, ప్రతి ఇంట్లో స్తోత్ర ధూపం లేసును గాక. తండ్రి నీ ఆత్మతో నింపండి, అభిషేకించండి అయ్యా. ఎంతమంది సంఘంలో బలహీనులుగా ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ గాయపడిన హస్తంతో ముట్టండి, స్వస్థపరచండి, అద్భుతము ఆశ్చర్యము చేయండి అయ్యా. మీ స్తోత్రాలు నాయన. సంఘం చుట్టూ కంచి వేయండి తండ్రి. మీ స్తోత్రాలు చేతి పనులను ఆశీర్వదించండి, దీవించండి నాయన. ఎంతో బిడ్డలే నాయన, బలహీనంగా ఉన్న బిడ్డలు నాయన, డబ్బులు లేక, చేతి పని లేక ఎంతో నాయన అల్లాడిపోతున్నారయ్యా, కన్నీరు కారుస్తున్నారు. వారిని ఆశీర్వదించండి. ఆకాశ పక్షుల్ని నాయన, అడవి మృగములు, సముద్రం చేపలను పోషించే దేవుడివి నాయన. మన్నాను కురిపించి పోషించిన దేవుడు కదా ప్రభువా. సింహపు పిల్లైనా లేవి కలిగి ఉంటాయి,
తనను ఆరాధించే పిల్లలు ఒక్కరోజు కూడా లేమీ లేదని చెప్పారు. యెహోవా నా కాపరి, నాకు ఏమీ లేమీ లేదని చెప్తున్నాడు. ప్రభువా మీ స్తోత్రాలు. అవును నాయనా, కృపాక్షేమాలని నీ పిల్లలకు దయచేయండి. ప్రతివాని ఆకలి తీర్చండి, ప్రతివాని లేమి తీర్చండి, ప్రతి వారిని అభిషేకించండి, సిద్ధపరచండి. మీ మహిమగల రాకడ కొరకు ఆయుత్తపరచండి. నీ చిత్తం సంపూర్ణ నెరవేర్చు. రేపు మరలా సాయంత్రం 7:30కి మేము కలుసుకునేంత వరకు కాపుదల సన్నిధి మాకు తోడుగా ఉంచమని, నీ చిత్తం జరిగించమని యేసయ్య నామములో అడిగి పొందుకున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు రక్తమే జయం. సైతాన్ గుంపంతా నాశనం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సావాసం ఇప్పుడును ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతం మనుషులందరికీ తోడుగా నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రేమ వందనాలు. అందరూ ప్రార్థనాత్మ కడవరి దినాల్లో ప్రార్థనాత్మ కలిగి ఎవరికి వారే సిద్ధపడి ప్రభు స్వరం వినాలి, ప్రభు దర్శనం చూడాలి. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.